ఓ స్త్రీ రేపుర్రా ఈ మాట వినగానే చాలామందికి ఒళ్ళు జలధరిస్తుంది కదూ. ఇది దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు గ్రామాల్లో తరతరాలుగా చెప్పుకునే ఒక భయంకరమైన జానపద కథ. కాని ఇది కేవలం ఒక దయ్యం కథ మాత్రమే కాదు. దీని వెనుక ప్రేమ, నమ్మకద్రోహం, తీరని పగ, ఇలా ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. అసలు ఏంటీ కథ చూద్దాం. సరే, కథలోకి వెళ్తే ఊహించుకోండి, ఒక చిన్న మారుమూల పల్లెటూరు. రాత్రి అయింది, అంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు ఎక్కడినుంచో సన్నగా గజ్జల శబ్దం, ఘల్ ఘల్ ఘల్మని. ఆ శబ్దమే ఆ ఊరిని కమ్మేయబోయే పెను ప్రమాదానికి మొదటి సంకేతమనమాట. మొదట్లో ఏదోలే అని ఎవరూ ఆ శబ్దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కాని కొన్ని రోజులకే ఆ గజ్జల చప్పుడు ఊరి జనానికి ఒక పీడకలలా తయారైంది. ఎందుకంటే ఆ శబ్దం వెనుమ ఒక క్రూరమైన, భయంకరమైన ప్లానుందని వాళ్లకు అప్పటికీ ఇంకా తెలీదు. అసలు ఏం జరిగిందంటే, ఆ దెయ్యం ఊళ్ళో పెళ్లికాని కుర్రాళ్లనే టార్గెట్ చేసింది. వాళ్ల ముందు ప్రత్యక్షమై ఒకే ఒక్క ప్రశ్న అడిగేది: నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇక ప్రాణభయంతో హహా చేసుకుంటాను అని వాళ్ళనేవాళ్లు. కాని ఆమెకది నచ్చేది కాదు. తనకు కావాల్సింది ప్రేమతో ఒప్పుకోవడం, భయంతో కాదు. ఆ కోపంలో కనికరం లేకుండా వాళ్లని చంపేసేది. ఫస్ట్ రాము, తర్వాత ప్రశాంత్, ఇలా ఒకరి తర్వాత ఒకరు ఊర్లో యువకులు చనిపోతూనే ఉన్నారు. దీంతో గ్రామంలో భయం తారాస్థాయికి చేరింది. చావుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. కాని ఏం చెయ్యాలో ఎవరికీ అర్థం కావట్లేదు. ఆ భయంతోనే బతకడం మొదలుపెట్టారు. ఇక లాభం లేదనుకుని ఊరి పెద్దలు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. రాత్రి అయితే చాలు, పెళ్లికాని యువకులు ఎవరూ ఇంటి గడప దాటకూడదని ఊరంతా దండోరా వేయించారు. కాని తలుపులు మూసుకుంటే సరిపోతుందా? గుండెల్లోని భయాన్ని ఎలా ఆపగలరు? ఊరి జనమంతా ఇక తమకు చావే శరణ్యమని ఆశలు వదిలేసుకున్న టైంలో కథలోకి ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె పొలిమేరవ్వ. అతీత శక్తుల్ని ఎదుర్కోగలదని ఊరంతా చెప్పుకునే ఆమె రాకతో కథ ఒక ఊహించని మలుపు తీసుకుంది. ఇంతకీ ఈ పొలిమేరవ్వెవరు? ఆమె ఒక శక్తివంతమైన మాంత్రికురాలు. అంటే ఆత్మలతో మాట్లాడగలదు, కంటికి కనపడని శక్తులను శాసించగలదు. ఇక అన్ని దారులు మూసుకుపోయిన ఆ ఊరి జనానికి ఆమె చివరి ఆశాకిరణంలా కనిపించింది. సరే, అవ్వ ఏమాత్రం ఆలస్యం చేయలేదు. నేరుగా ఆ దెయ్యాన్ని పాతిపెట్టిన చోటుకి వెళ్ళింది. అక్కడ తన మంత్రశక్తులతో ఓం భగపుగే భగిని భాగోదరి అని జపిస్తూ పగతో రగిలిపోతున్న ఆ ఆత్మను నిద్రలేపింది. పొలిమేర అవ్వ మంత్రశక్తికి కట్టుబడి ఆ దెయ్యం ఆమె ముందు ప్రత్యక్షమైంది. తన పగ వెనుకున్న బాధని, విషాదాన్ని చెప్పక తప్పలేదు. ఇన్నాళ్ళు ఎవ్వరికీ తెలియని తన కథను ఆ ఆత్మ మొదటిసారిగా బయటపెట్టింది. ఆ దెయ్యం చెప్పిన కథ ఇది. 10 ఏళ్ల కిందట ఆమె ఒక అందమైన అమ్మాయిగా ఆ ఊరికొచ్చింది. అక్కడ మహేష్ అనే అబ్బాయితో ప్రేమలో పడింది. అంతా బాగుంది అనుకుంటున్న టైంలో తన గురించి ఒక పెద్ద నిజం చెప్పింది. అదేంటంటే, తాను పుట్టుకతో అమ్మాయిని కాదు, అబ్బాయినే అని. ఆ మాట విన్న మరుక్షణమే మహేష్ ఒక్క మాట కూడా చెప్పకుండా మాయమైపోయాడు. తను ప్రేమించిన వాడే తన్ని మోసం చేశాడన్న బాధతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. అసలు ఆమె బాధకి, పగకి కారణం ఇదే. నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడో, కాని నా గురించి నిజం తెలిసాక వదిలేసి వెళ్ళిపోయాడు. నా పెళ్లి కోరిక మాత్రం చావలేదు అని చెప్పింది. ఆ తీరని కోరికే ఆమెను పగతో రగిలిపోయే దెయ్యంగా మార్చేసింది. పాపం, ఆ ఆత్మకథ వింటే ఎవరికైనా జాలి కలుగుతుంది. కాని ఇక్కడే పొలిమేర అవ్వ అస్సలు నిజాన్ని బయటపెట్టింది. ఆమెతో అంది, నువ్వు నమ్ముతున్న కథలో నిజం లేదు. దాని వెనుక ఒక భయంకరమైన రహస్యం దాగి ఉంది అని. కాని అసలు నిజంగా జరిగింది అదేనా? ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ రాబోతోంది. చూసారా, ఆ దెయ్యం ఏమనుకుందే? మహేష్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని. కాని అసలు నిజమేంటి? మహేష్ హత్య చేయబడ్డాడు. ఆ రోజు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు మహేష్ తండ్రి చాటుగా విన్నాడు. మహేష్ ఇంటికి వెళ్లగానే తండ్రి నిప్పులు చెరుగుతూ, ఏరా, మగాడి నుండి ఆడదానిలా మారిన దాన్ని పెళ్లి చేసుకుని మన కుటుంబం పరువు తీస్తావా అని గట్టిగా నిలదీశాడు. ఆ మాట పెరిగి తండ్రి కొడుకుల మధ్య పెద్ద గొడవ జరిగింది.
ఆవేశంలో మహేష్ తండ్రి పొరపాటున తన కన్న కొడుకునే కత్తితో పొడిచి చంపేశాడు. ఆ ఘోరాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా శవాన్ని అక్కడే ఇంట్లో రహస్యంగా పాతిపెట్టాడు. అంటే మహేష్ ఆమెని వదిలిపెట్టి వెళ్లలేదు. ఆమె కోసం తండ్రితో పోరాడి ప్రాణాలు వదిలాడు. ఈ దారుణమైన నిజం తెలిసాక ఆ దెయ్యం పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. తను ప్రాణంగా ప్రేమించిన వాణ్ణి అపార్థం చేసుకుని ఇంతమంది అమాయకుల్ని చంపేశానే అని బాధపడింది. కాని ఇన్ని సంవత్సరాల పగ, కోపం ఆమెను అంత తేలిగ్గా వదిలిపెట్టలేదు. అప్పుడే ఆ దెయ్యమే ఒక విచిత్రమైన పరిష్కారాన్ని చెప్పింది. తన పగ నుండి ఊర్ని కాపాడటానికి ఒక దారి చూపించింది. అదే ఈ కథకు టైటిల్గా మారిన ఆ ఫేమస్ మాట, ఓ స్త్రీ రేపురా. అసలు ఈ మాట వెనుక ఉన్న లాజిక్ చాలా సింపుల్ అండ్ తెలివైనది. దయ్యం ఒకరిని చంపడానికి ఇంటికి వచ్చినప్పుడు గోడమీద ఓ స్త్రీ రేపురా అని రాసి ఉంటుంది కదా, దాన్ని చూడగానే అది తన స్వభావం ప్రకారం ఆ మాటను పాటించాల్సిందే. సో సరే రేపొస్తాలే అని వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ రేపు అనేది ఎప్పటికీ రాదు. ఇదొక ఎండ్లెస్ లూప్ అన్నమాట. అయితే ఇక్కడొక ప్రశ్న. ఇది నిజంగా ఒక తెలివైన పరిష్కారమా? లేకపోతే కేవలం ఒక తాత్కాలిక ఒప్పందం మాత్రమేనా? ఆ గ్రామం నిజంగా శాశ్వతంగా సేఫ్గా ఉన్నట్టేనా? ఒకవేళ ఎప్పుడైనా ఆ దెయ్యం రేపు కాదు ఇప్పుడే వస్తా అని నిర్ణయించుకుంటే ఆలోచించడానికే భయంగా ఉంది కదా.